సో పహల్గామ్ ఇష్యూ తర్వాత ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న అటాక్స్ కావచ్చు, మరణాలు కావచ్చు, ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. వీటిపైన మీరు ఏమంటారు? అది ఖచ్చితమైన ఏ ఉగ్రవాది ఇప్పుడు నాట్ ఓన్లీ పాకిస్తాన్, ఈరోజు బలూచిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో, బర్మాలు, టర్కీ లాంటి దేశాలు, కొన్ని కంట్రీస్ ఒకసారి మనం హెల్ప్ చేసినాం వాళ్ళకి. వాళ్ళు కరోనా టైంలో కూడా మనం హెల్ప్ చేసిన స్టేట్స్ ఉన్నాయి. వాళ్ళ టర్కీ ఎస్పెషల్ ఎందుకు టర్కీ తీసుకొస్తున్నాను అంటే, టర్కీకి ఇండియా చేసిన సహాయం చాలా. ఇప్పుడు టర్కీ డైరెక్ట్లీ నేను 40,000 మందో 30,000 మందిని పాకిస్తాన్ ఆర్మీకి పంపించేస్తున్నాను. ఆడ ఏఆర్ అగనిస్ట్ అపోజింగ్ విత్ ఇండియా. అది ఇలాంటి అంటే నేను ఒక వార్ బిట్వీన్ టూ కంట్రీస్ని ఎప్పుడూ కూడా ఐక్యరాజ్య సమితి చూస్తూనే ఉంటుంది. ఐక్యరాజ్య సమితి అనేది లేకపోతే ప్రపంచం ఈరోజు మళ్ళీ గల్లత్ అయిపోతుండే, మళ్ళీ రాజుల్లాగా అయిపోతాం మనం. దెర్ ఈజ్ నో మానిటరింగ్ విత్ ద వరల్డ్. ఇప్పుడు మన ఇంట్లో మన ఇంటి పెద్ద లేకపోతే ఇల్లు ఎంత గందరగోళం అవుతుంది, మన ఊరి పెద్ద లేకుంటే ఊరు ఎంత గందరగోళం అవుతుంది, మన జిల్లాకి జిల్లా పెద్ద లేకపోతే ఊరు ఎట్లా అవుతుంది. సో అలాగే ప్రపంచానికి ఒక కమిటీ కావాలి. అది అందరికీ తెలుసు. యునెస్కో, ఐక్యరాజ్య సమితి గైడ్ లైన్స్ లేకుండా నువ్వు వార్లోకి చేసినావు అంటేనే నీ మీద మార్క్ పడుతుంది. ఆ మార్క్ వల్ల జరిగే సంఘటనలు ఏందనుకో, రేపు వరల్డ్ బ్యాంక్స్ మన ఎకానమీని దూరం పెడుతుంది. వరల్డ్ బ్యాంక్ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ రావు. వరల్డ్ బ్యాంక్ రేపు దే వోంట్ ట్రస్ట్ ఫర్ గివింగ్ లోన్స్ ఫర్ ఆర్ ప్రాజెక్ట్స్. మనము ఐక్యరాజ్య సమితి లిమిట్లు ఉన్నామా లేమా? సో అలాగే ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు వచ్చింది అంటే, రెండు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మానిటరింగ్ ఉంటుంది వాళ్ళది. ఐక్యరాజ్య సమితి మానిటరింగ్ చాలా రోజుల వరకు ఐక్యరాజ్య సమితిలో ఇండియన్ పార్టిసిపేషన్ కూడా మనము 47లో వచ్చిన తర్వాత 70స్లోనూ 80స్లోనూ అఫీషియల్గా జాయిన్ అయినాం మనం. అంటే మన వాయిస్ ఐక్యరాజ్య సమితిలో వినిపించుకోవడానికి, మెంబర్ కావడానికి అంత కష్టపడ్డాం. ఇప్పుడు చేస్తున్నది ఊరికే ఏదో జస్ట్ వార్ కాదని నా ఒపీనియన్. సో సింధు జలాల పైన మీ ఒపీనియన్ ఏంది? ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పాయింట్ ఉందండి. సింధు జలాలని ఈరోజు మనం స్టాప్ చేయాలనుకుంటే 6 years పడుతుందండి. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే, నాసిక్ నుంచి వస్తున్న గోదావరిని మొత్తం తెలంగాణకే వాటర్ కావాలని నేను తెలంగాణలో ఆపుకోవాలంటే కూడా 5 నుంచి 6 ఆనకట్టలు కట్టాలి. ఆంధ్రాకు ఒక్క చుక్క పోవద్దంటే అది పాసిబిలిటీ కాదు. పోనీ అన్ని నీళ్ళు వచ్చినా కూడా తెలంగాణ అవసరమే లేవు. అంత ఎక్సెస్ వాటర్ అవసరం ఉండదు మనకి ఒక ప్లేస్కి. మళ్ళీ అక్కడి నుంచి పంపింగ్ చేసుకోలేము. సింధు జలాలను ఆపాలంటే కూడా, పాకిస్తాన్కి వెళ్ళకుండా ఆపాలంటే మినిమం 5 నుంచి 6 పెద్ద ఆనకట్టలు లాంటివి పెట్టాలి. సో అన్నీ కడితే అక్కడ ఎక్సెస్ నీళ్ళు కూడా మనకు వేస్టే. సింధు జలాలని కొంత భాగం మాత్రమే ఆపగలం మనం. పూర్తిగా ఆపాలంటే బ్యాక్ వాటర్ ఎంతో ఉంటుంది, దానివల్ల మనకు కూడా నష్టం జరిగే అవకాశం ఉన్నది. అదంతా ఏం చెప్తున్నామంటే, పాకిస్తాన్లో వీక్ చేద్దాం, ఫిజికల్ వీక్ చేయాలి, మెంటల్ వీక్ చేయాలి, దానికోసం చేస్తున్న ప్రయోగం అది. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న ప్రజలైతే ఏం చేయట్లేదు కదా. పాకిస్తాన్లో ఉన్న ప్రజలు కూడా మనం వచ్చి ఇండియన్లు చంపాలని అనుకుంటున్నారా, లేదా ఇండియాలో ఉన్న ప్రజలు పోయి పాకిస్తాన్లను చంపాలనుకుంటున్నారు? ఇక్కడ వార్ బిట్వీన్ ఆర్మీ కూడా ఎక్కడ కూడా సివిలియన్స్ ని చంపే ప్రయత్నం కూడా నేను అదే చెప్తున్నా కూడా. ఐఎమ్ ప్రౌడ్ ఫర్ దట్. బీయింగ్ ఏ ఇండియన్, ఐ ఆల్వేస్ సపోర్ట్ ఇండియన్ ఆర్మీ. వాళ్ళు వారియర్స్, వాళ్ళు అక్కడ సరిహద్దుల పైన ఉన్నది కాబట్టి మన ఇద్దరం ఇట్లా మంచిగా మాట్లాడుకుంటున్నాం లైట్లు వేసుకొని. సో ఇండియన్ ఆర్మీ డూయింగ్ వెరీ వెల్ జాబ్. 100% ఇండియన్ ఆర్మీ ఈరోజు ఇండియాని ఇంత ప్రొటెక్టివ్గా కాపాడుతున్నది అంటే ఓన్లీ ఇండియన్ ఆర్మీయే. కానీ పాకిస్తాన్ పైన సింపతి ఉందా? నో నెవర్. ఐ వోంట్. పాకిస్తాన్ ప్రజలు వేరు, పాకిస్తాన్ ఉగ్రవాదులు వేరు. అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు మనము ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి మానవుని పైన ఒక మానవతా కోణం నాకు ఉంటుంది, ఎవరైనా మానవతా కోణం ఉంటుంది. కానీ వాళ్ళు తీసుకునే స్టెప్ ఉంటుంది. రియల్గా పాకిస్తాన్ ప్రజలే మనం అపోజ్ చేస్తారు అనుకో, డెఫినెట్లీ మనం దానికి డబల్ అపోజ్ చేయాలి మనం. అంటే పాకిస్తాన్ గవర్నమెంట్ మనల్ని అపోజ్ చేయడం, మన సివిలియన్స్ పైన దాడులు జరపడం, దాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాను, చంపేయడం, దాని అందుకోసమే కదా. ఇది ప్రాపర్ వే కాదు కదా. కాదు, అందుకే అపోజ్ చేస్తున్నా. వై ఐఎమ్ అప్రిషియేటింగ్ అవర్ ఇండియన్ ఆర్మీ అంటున్నానంటే అందుకోసమే చెప్తున్నాను నేను. అంటే నేను నాకు అంటే బీయింగ్ ఎమోషనల్ అండ్ టెల్లింగ్,
నేనెందుకు ఆర్మీలో వెళ్ళలేదు అన్నంత ఉంటుంది నాకు. లైఫ్లో ఏమైనా గిల్ట్ ఉన్నది అంటే అరే నేను చిన్నప్పుడన్నా ఆర్మీ పోతే ఒక్కరినన్నా శత్రువుని చంపుతుండేనేమో అనిపిస్తుంది నా దేశం కోసం.